ఉక్కు జిల్లాలో వేగంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల కారణంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు అంతే వేగంగా పావులు కదపాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. అధికార పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలోకి దూకారు. ఎన్నికల ముందు ఈ తరహా జంపింగ్లు సహజమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటికే అధికార పార్టీ తాము మహిళలకు, బీసీలతో పాటు వివిధ వర్గాలకు చేసిన సంక్షేమ పథకాలు, జిల్లాకు చేసిన అభివృద్ధి తమకు మంచి ఫలితాలను ఇస్తాయని భావిస్తోంది. ఇటు వైకాపా కూడా పూర్తిగా జగన్ చరిష్మాను నమ్ముకుంది. జనసేన అభ్యర్థుల ఖరారు కూడా శాస్త్రోక్తంగానే జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో 3 పార్లమెంటు, 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ జిల్లాలో రాజకీయ పరిణామాలు అత్యంత ప్రాధాన్యంగా మారాయి. సాధారణ ఎన్నికలు వస్తున్న కొద్దీ ఆశావాహులు తమకు సురక్షిత స్థానాలలో ఏ పార్టీ అవకాశమిస్తుందోనని వెదుక్కుంటున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి పార్టీ మారడంతో అధికార పక్షం 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉండగా వైకాపా కూడా అభ్యర్థుల ఎంపిక వేటలో పడింది. ఇప్పటికే ఆయా స్థానాల ఇన్ఛార్జీలుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న వారితో పాటు వారికంటే మెరుగైన అభ్యర్థుల కోసం వేట సాగిస్తోంది. జనసేన కోసం జిల్లాలో చాలా వరకు కొత్త మొహాలు తెరపైకి రానున్నాయి. వీరితో పాటు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకుండా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి ఈసారి ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంపై ఆ పార్టీలో ఉత్సాహానికి అద్దం పడుతోంది. పట్టాలు అయితే సుమారు ఒక నియర్ అబౌట్ 70,000 వరకు కూడా పట్టాలు, అది చరిత్ర అన్నమాట. అది పంచగ్రామాల ఇష్యూని కూడా కొలికి తీసుకొని రావడం జరిగింది. 80 కోట్ల రూపాయలతోటేమో ఈరోజు కేజీహెచ్లోనేమో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ నిర్మాణం చేసేసి ఇంకొక 2 నెలల్లోనేమో కేజీహెచ్కి సేవలు అందించడానికి రెడీ అవుతుందన్నమాట. 4,500 కోట్ల రూపాయలు అతనికి ఉండే పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనొచ్చు. గడ్కరీ గారితో మాట్లాడడం, పోర్ట్ చైర్మన్తో మాట్లాడడం, అన్ని కూర్చోబెట్టడం, 4,500 కోట్లు ఏమో పెట్టి ఎండ్ టు ఎండ్ ఏమో మెకనైజేషన్ చేయించి పోర్ట్ జీరో పొల్యూషన్ తీసుకొని రావడం. ముఖ్యంగా మొత్తం మనకి 3 CI సమిట్స్ని ఇక్కడే జరిపించి మెట్టెక్ జోన్ అనేది ఇది వరల్డ్ లో మనం గర్వించదగ్గ. తెలుగుదేశం ఖాతాలో ఉన్న అనకాపల్లి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి గంటా శ్రీనివాసరావుతో బృందంగా వచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాస్ గెలుపొందారు. గత వారమే ఆయన వైకాపాలోకి వలసపోవడం గంటా మీద చేస్తున్న తీవ్ర విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. ఇవి రాజకీయ ప్రత్యర్థులుగా ముత్తంశెట్టి, గంటాలను మారుస్తున్నాయి. అవంతి అనగా ఎవరు ఇద్దరు వచ్చారండి. నేను ఆయనలాగా తీసుకెళ్లి మోసం చేసే వ్యక్తిని కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరూ సమన్వయకర్తలు ఉన్నారు, లీడర్ ఉంది, క్యాడర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ తీసుకొచ్చి వీళ్ళ మీద ఎక్కించి వీళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. అలా వాళ్ళకి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి మళ్ళీ మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మొత్తం సీట్ల సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. నేను ఎంపీగా ఉండాలా, ఎమ్మెల్యేగా ఉండాలా, అసలు పార్టీ పోటీ చేయకుండా పార్టీ వరకు చూడాలా ఏంటనేది పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. పార్టీ ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పారు. అది అవంతి గారు వెళ్ళిపోతూ చాలా మాట్లాడినారు. ఇప్పుడు నాకు ఒక స్టేటస్ ఉంది, నాకు ఒక హోదా ఉంది, హుందాతనం ఉంది. నేను వల్గర్గా చీప్గా నేను మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోదలుచుకోలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఇంకా ఎవరి పేరు స్పష్టత రాకపోయినప్పటికీ మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక వ్యవస్థాపకుడు కొణతాల రామకృష్ణ పార్టీలోకొస్తారనే ప్రచారం సాగుతోంది. అడారి తులసీరావు తనయుడు అడారి ఆనంద్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైకాపా పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న వరదు కళ్యాణి అన్ని నియోజకవర్గాల్లో చురుగ్గా తిరిగినప్పటికీ తాజాగా సరగడం అప్పలనాయుడు పేరు తెరపైకి తెచ్చారు. జనసేన నుంచి ఇంకా తెరపైకి ఎవ్వరూ రాలేదు. దాడి వీరభద్రరావు కుటుంబం ఎవరైనా పోటీకి దిగుతారన్నది ఓ అంచనా. వైకాపా, జనసేన 2 పార్టీలతోనూ చర్చలు నడుస్తున్నా ఈ కుటుంబం నుంచి స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నుంచి కూడా ఎవరూ ఇంతవరకు ముందుకు రానప్పటికీ ఈసారి గట్టి పోటీనే ఇస్తామని ఆ పార్టీ చెబుతోంది. మేనిఫెస్టో కానీ ఏదైతే ఉందో కళ్యాణ్ గారి ఐడియాలజీ కానీ అది బాగా నచ్చి దాన్ని మెచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అది కూడా ఇది కాకుండా మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారో, పవన్ అన్న ఏదైతే కల్పిస్తున్నారో, మహిళలకి పెద్దపీఠం ఏదైతే వేస్తున్నారో, మహిళలే కాదు యూత్, మనకు కావాల్సింది యూత్ అండ్ ఉమెన్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫోకసింగ్ యాక్చువల్గా. విశాఖ పార్లమెంటు స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కంభంపాటి హరిబాబు మళ్లీ పోటీ చేసే ఆసక్తి కనబర్చడం లేదు.
భాజపా మళ్లీ ఆదేశిస్తే ఆయనే రంగంలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్థానం నుంచి తెలుగుదేశం తరపున గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనుమడు లోకేష్ తోడల్లుడో భరత్ పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ నుంచి నిర్దిష్టంగా హామీ వెలువడనప్పటికీ ఆయన చురుగ్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా వాసుపై అధిష్టానం ఒత్తిడి తెస్తే ఆయన కూడా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయన మాత్రం గాజువాక అసెంబ్లీ పోటీకి మొగ్గు చూపుతున్నారు. వైకాపా నుంచి ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణను పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. ఈ స్థానంలో విజయసాయిరెడ్డి పేరు కూడా వినబడుతోంది. దగ్గుబాటి తనయుడు హితేష్ పేరు కూడా ఈ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వినిపిస్తోంది. జనసేన నుంచి ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న గేదెల సీనుబాబు పేరు పరిశీలనకు తీసుకునే అవకాశముంది. ఈ పార్టీ క్రమపద్ధతిలో అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు పెట్టి మరీ వారిని ఖరారు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉక్కు కార్మిక నేత రాజశేఖర్ పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక అరకు పార్లమెంట్ స్థానం విషయానికొస్తే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తపల్లి గీత వైకాపా నుంచి బయటకొచ్చిన తరువాత కొత్త పార్టీ పెట్టి దాని నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థి తాజాగా తెదేపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ అని ఆ పార్టీ అంటోంది. ఎస్టీ స్థానం కావడం వల్ల వైకాపా నుంచి చింతపల్లి మాధవి పేరు వినిపిస్తోంది. ఈమె చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేవుడి కుమార్తె. ఆంధ్ర విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకుడు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును తొలి నుంచి జగన్ పోటీ చెయ్యాలని అడుగుతున్నప్పటికీ ఆయన మాత్రం అసెంబ్లీకి మాత్రమే మొగ్గు చూపుతున్నారు. జనసేనలో ఇంకా ఎవరి పేరు వినిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎవ్వరి పేరు వినిపించడం లేదు. పార్టీల పరంగా అధికార పక్షానికి ప్రస్తుతం పరిస్థితి జిల్లాలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పసుపు కుంకుమ కింద ఇచ్చిన చెక్కులు నగదుగా మారవని, వాటిని ఎన్నికల సంఘం నిలుపుదల చేస్తుందని వైకాపా చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో చర్చకు దారితీశాయి. జిల్లాలో వేల మందికి పట్టాలు ఇవ్వడం, గాజువాక, విశాఖ నగరంలో ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు, సింహాచలంలోని పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఉత్తర్వులు ఇవ్వడం, పేదలకు నిర్మించిన ఇళ్లు అధికార పార్టీకి అనుకూలంగా మారనున్నాయి. పార్లమెంట్స్ లో చివరకు న్యాయస్థానం డైరెక్షన్ మీద ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ చేసి చట్టాన్ని తెచ్చి ఈవేళ దగ్గర ఇండ్లు స్థలాలు కానీ 2 రెగ్యులేట్ చేయడానికి చట్టం చేసాం. ఈవేళ రేపు గవర్నర్ దగ్గర నుంచి రాబోతోంది. 14 ఏళ్ళ అజ్ఞాతవాసం నుండి అనుకున్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పేదలకు సేవ చేస్తారు. ఈవేళ ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడు, ప్రతి మధ్యతరగతి ఆనందంగా ఉన్నాడు, ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు. ఆయన ఏదైతే ఎన్నికలు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఈ 5 గ్రామాల తరపున చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధం చేస్తున్నారు. వైకాపా మాత్రం ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంతో పాటు ప్రభుత్వంలోని నేతల అవినీతి వంటివి ప్రచారానికి వినియోగించనుంది. ఈసారి కూడా గతంలో మాదిరిగా కుల సమీకరణలు విజయంలో కీలక పాత్రను పోషించనున్నాయి. అభివృద్ధి, ప్రజల లబ్ధి వంటి అంశాలు తమను గెలుపు తీరాన్ని చేరుస్తాయని అధికార పక్షం విశ్వసిస్తోంది.